హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో సొంత గ్రామం లేదా వార్డులో ఉద్యోగాలకు సంబంధించి వచ్చిన ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు. ఏదైనా జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే మన ఛానల్లో చెప్తాను. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా పోస్ట్ చేస్తాను. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలన్నా, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలన్నా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి క్లిక్ చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. విఎంఆర్ సార్ బర్త్డే సందర్భంగా విఎంఆర్ లాజిక్స్ వారి తిరుగులేని సంచలన ఆఫర్. ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం ₹1 మాత్రమే. ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, గ్రూప్ 4, ఇంటెలిజెన్స్ బ్యూరో, జీడీ కానిస్టేబుల్, సిసెట్ ఆన్లైన్ కోర్సు ఏదైనా 1 మంత్ వ్యాలిడిటీతో కేవలం ₹1 మాత్రమే. ఆఫర్ వ్యాలిడ్ ఆన్ 7th, 8th, 9th ఫిబ్రవరి. వివరాలకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో విఎంఆర్ సార్ లేటెస్ట్ వీడియోను చూడండి. ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి. ఇతర వివరాలకు 8818883666 లేదా 88639639 నెంబర్లలో సంప్రదించండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ అనేది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి యొక్క కార్యాలయం నుంచి ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకురాల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనేది విశాఖపట్నం జిల్లాలో విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఏ జిల్లాలో అయినా సరే కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే తప్పనిసరిగా ఏ వేకెన్సీ అనేది ఎక్కడైతే ఉంటుందో, ఏ గ్రామం లేదా ఏ వార్డులో అయితే ఉంటుందో అక్కడ ఆ అభ్యర్థి అంటే స్థానిక వివాహిత మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. అంటే కేవలం ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. జూలై 1, 2023 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించినటువంటి వేకెన్సీస్ ఒక్క ప్లేసెస్లో 18 సంవత్సరాలు నిండిన వారున్నా తీసుకుంటారు. ఒకవేళ 21 సంవత్సరాలు కలిగిన వారు లేకపోతే 18 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఆ రోస్టర్ పాయింట్స్ కేటాయించినటువంటి లొకేషన్స్లో 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త ఆయా పోస్టులు ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి సంబంధించినటువంటి రోస్టర్ వివరాలు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో లభిస్తాయని చెప్పారు. అలాగే ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకునేటువంటి అభ్యర్థులు ఫిబ్రవరి 15వ తేదీలోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారి కార్యాలయంకు డైరెక్ట్గా వెళ్ళి కానీ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ యొక్క ఆఫీస్లో అప్లికేషన్ అనేది అందజేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే వితంతువులకు ఒక 5 మార్కులు, మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకు 5 మార్కులు, 10వ తరగతి అర్హత ఉత్తీర్ణత కలిగినందుకు ఒక 50 మార్కులు, అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా కృషి లేదా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, ఇంటర్మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందినటువంటి సర్టిఫికేట్ కలిగిన వారు లేదా ఈసీ వర్కర్గా పనిచేస్తున్న వారికి ఒక 5 మార్కులు, అనాథ లేదా కృషి లేదా హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి ఒక 10 మార్కులు, వికలాంగులకు ఒక 5 మార్కులు, మౌఖిక ఇంటర్వ్యూకి ఒక 20 మార్కులు, మొత్తంగా 100 మార్కులకు ఎంపిక అయితే ఉంటుందని తెలియజేస్తున్నారు ఇక్కడ. మరి ఈ పోస్టులకి ఎవరైనా అప్లై చేయాలి అంటే అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఈ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్కి సెలెక్ట్ అయితే 11,500, అంగన్వాడీ హెల్పర్ పోస్ట్కి సెలెక్ట్ అయితే ₹7,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల ఈ జీతాలు పెంచమని భారీ ఎత్తున ధర్నాలు జరిగిన విషయం కూడా మీకు తెలిసిందే. సెలక్షన్ ప్రాసెస్లో ఏ విధంగా ఉంటుందనేది మార్కులు కేటాయింపు అయితే మీకు చెప్పాను. మౌఖిక పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఆ మౌఖిక పరీక్ష ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది అభ్యర్థికి తర్వాత తెలియజేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఒక రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర రసీదు అయితే ఉంటుందో అది మీరు తీసుకొని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15 చివరి తేదీ. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఈ లొకేషన్స్లో నివసిస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ జాబ్ పొందడానికి అవకాశం అన్నమాట. స్థానికంగానే ఉంటూ ఈ యొక్క ఉద్యోగం చేసుకోవచ్చు. అప్లికేషన్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇస్తాను. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో షేర్ చేస్తాను.
అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.